దోచుకొని ప్రజలపైన దాడులు చేసి రాజకీయ పార్టీలు అణచివేసి వీళ్ళ రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన పరిణామాలు తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఈ ఆటలు సాగవు. ఇలాంటి చేసిన వాళ్ళు ప్రజాస్వామ్య విఘాతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోతారు. ఆ మాట చెప్తున్నా. జరగకపోతే మీరే చూస్తారు. ఇదే చివరి అవకాశం వేళకు ఇక్కడ జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా పడుతుంది. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఫిక్స్ చేయాలి. అప్పుడే భయం వస్తుంది. మేమేం భయపడం. ప్రజలంతా మీరే చూశారు ఏ విధంగా వచ్చారని. రేపు రాబోయే రోజుల్లో ప్రజలే తరింతరం కొట్టే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు చెప్తాను, నేను మా ప్రజలే అడ్డుకుంటాను, తరింతరం కొడతారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? ఎవరు కూడిగం చేస్తున్నారు? ఆ విషయం చెప్తున్నా. ఇది ఒక చీకటి రోజు, బాధాకరమైన రోజు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రోజు. నా జీవితంలో చాలా చూశాను, కానీ ఇంత దరిద్రంగా నీచాతి నీచంగా ఒక పద్ధతి లేకుండా చేసే నేపథ్యం చూడలేదు. వాళ్ళకు ఒక భయం పుట్టుకుంది. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే చిల్లర పనులు చేస్తున్నారు. అంటే సార్ మీరు వచ్చే సమయం రాళ్ళు కూడా వేసిన పరిస్థితి, మీరున్న సమయం రెచ్చగొట్టారు సార్. మీరున్న సమయంలోనే సాక్షాత్ డిఎస్పీ కూడా అక్కడే ఉన్నారు, రాళ్ళు కూడా మీ మీద వేసిన పరిస్థితి. పని చూశారు కదా, నా మీద రాళ్ళు వేస్తామన్నా డిఎస్పీ ఏమైనా చేశాడా? ఏమి చేయలేదు. వీలైతే మమ్మల్ని ఆత్మరక్షణ ఉండే మమ్మల్ని కాటేతో కొట్టే పరిస్థితి వచ్చాడు. అక్కడ ప్రజలందరూ లేకపోతే మా పరిస్థితి ఏంటి? ఇదే జరుగుతుంది రాష్ట్రం అంతా. మంచిదిగా బయట ఏమనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ సార్.